ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సకల మానవుల ఆత్మలకు దేవుడవైనటువంటి దేవా, ఈ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిస్తూ ఉండగా చేదినటువంటి నీటితో మా ఆత్మీయ జీవితంలో నింపమని వేడుకుంటూ, కళేబరంలో ఉన్నటువంటి తేనెను భుజించుటకు మాకు నేర్పించమని వేడుకుంటూ, బలహీన దాసురాలైనటువంటి నన్ను బలపరిచి కళేబరముగా మార్చి శ్రేష్టమైనటువంటి తేనె ప్రతి ఒక్క ఆత్మకు భుజింపచేయుటకు నా చేతిలో తేనెను నిలవబెట్టమని వేడుకుంటూ, యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి, ఆమేన్. రండి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ఆదికాండము 23వ అధ్యాయము 16వ వచనము 3వ లైన్ను ధ్యానించుకుందాం. ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చెను. దేవుడి యొక్క మాటను మన ఆత్మక్షేమం నిమిత్తమై మనకు విరిచి పంచిపెట్టునుగాక. ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు. వర్తకులు అంటే దేవుని యొక్క పరిచారకులు. వర్తకులలో చెల్లు దేవుని యొక్క పరిచారకులు. అందులో చెల్లింపబడి ఉండాలి అంటే ఈ లోకములో దేవుడు నీకు అప్పగించబడినటువంటి పరిచర్యను 5 తలాంతులను 10 తలాంతులుగా చేసేటువంటి వర్తకురాలిగా, వర్తకుడిగా ఈ భూమి మీద నువ్వు కనపడాలి అని దేవాది దేవుడు నీ ఎడల ప్రగాఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అంతే మాత్రం కాదు, 4 తలాంతులను 8 తలాంతులుగా చేసేటువంటి ఆత్మగా, 3 తలాంతులను 6 తలాంతులు చేసేటువంటి ఆత్మగా, 2 తలాంతులను 4 తలాంతులు చేసేటువంటి ఆత్మగా, అటువంటి వర్తకురాలిగా ఈ లోకములో దేవుని యొక్క పరిచర్యలో నీవు కనబడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవ మాట, వర్తకులలో చెల్లు. చెల్లాలి అంటే వెలకు సిద్ధపరచబడినటువంటి ఆత్మగా నీవు కనపడాలి. నీ దగ్గర ఉన్నటువంటి తలాంతు అత్యధికము చేయబడేటువంటి వర్తకురాలిగా నువ్వు కనబడాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. తలాంతు చెల్లించబడాలి అంటే, చెల్లేటువంటి రూకగా మార్చబడాలి అంటే అక్కడ 400 తులముల వెండి వర్తకులలో చెల్లుతూ ఉంది. ఎంత వెండి చెల్లుతూ ఉంది అంటే 400 తులముల వెండి. ప్రైజ్ ద లార్డ్. వెండి అంటే దేవుడు ఇక్కడ చక్కని మాటను చెప్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కడిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. దేవుని యొక్క వాక్యము నీ దగ్గర విలువైనటువంటి వెండి నాణెముగా కనబడుతూ ఉంది. అది చెల్లేటువంటి నాణ్యముగా కనబడాలి అంటే 7 మారులు కరగాలి అంటే అగ్ని మీద కూర్చోవాలి, నిప్పుల మీద కూర్చుండబడాలి. శ్రమకు సిద్ధపరచబడినటువంటి ఆత్మగా నువ్వు తయారు కావాలి.
తర్వాత ఊదినా, ఎప్పుడైతే నిప్పుల మీద కూర్చుండి నీవు కరిగించబడతావో అప్పుడే పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తిని ఊదడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. అప్పుడే దేవుని యొక్క మాటలు నీ నోటిలో ఉంచబడతాయి. ఎలాంటి మాటలు అంటే పవిత్రమైనటువంటి మాటలు. అప్పుడే నువ్వు వర్తకులలో చెల్లేటువంటి వెండి నాణెముగా మార్చబడతావు. రక్షించబడినటువంటి విశ్వాసి చెల్లేటువంటి వెండి నాణ్యముగా నువ్వు మార్చబడాలి అంటే మొట్టమొదటిగా కరిగించబడాలి, తర్వాత ఊదబడాలి, నిప్పుల మీద కూర్చుండాలి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనుభవంలోనికి నువ్వు రావాలి. అప్పుడే వర్తకులలో చెల్లు వెండి నాణెముగా నీవు కనబడతావు. రెండవ మాట, తూచి. అబ్రహాము తూస్తూ ఉన్నాడు అంటే న్యాయమైనటువంటి త్రాసును తన దగ్గర ఉంచుకున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనంలో, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ప్రైజ్ ద లార్డ్. యోబు తన ఆత్మీయ జీవితంలో వెండి నాణెముగా కనబడుతూ ఉన్నాడు. వర్తకులలో చెల్లేటువంటి వెండి నాణెముగా కనబడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో తను కోల్పోయినటువంటి పరిచర్యలో రెండంతల ఆశీర్వాదాన్ని పొందినటువంటి వెండి నాణెముగా కనబడుతూ ఉన్నాడు. అందుకని ఆ న్యాయమైనటువంటి త్రాసులో నిలువబడినప్పుడు చెల్లేటువంటి నాణెముగా కనబడుతూ ఉన్నాడు. చెల్లడానికి, క్రయ విక్రయములు చెల్లించడానికి సిద్ధపరచబడినటువంటి వెండి నాణ్యముగా కనబడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో, బెల్షస్సరు దగ్గరికి ఒక వ్రేలు వచ్చినది. గోడ పూత మీద వ్రాయబడుతూ ఉంది, మెనే మెనే టేకెల్ ఉపార్సిన్. 26వ వచనము 5వ అధ్యాయంలో, త్రాసులో నిన్ను తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి! తక్కువగా కనపడడానికి నిప్పుల మీద కూర్చుండబడ్డం లేదు, 7 మారులు ఊదబడడం లేదు, వర్తకులలో చెల్లేటువంటి వెండిగా తయారు చేయబడలేదు. ప్రైజ్ ది లార్డ్. యోబు వర్తకులలో చెల్లేటువంటి ఆత్మగా తయారు చేయబడినాడు, వెండిగా తయారు చేయబడినాడు. ఆ న్యాయమైనటువంటి త్రాసులో తూచినప్పుడు తక్కువగా కనపడలేదు. రక్షించబడినటువంటి విశ్వాసి, వర్తకులు, దేవుడి పరిచర్య నిమిత్తంలో నిన్ను వర్తకురాలుగాను వర్తకుడుగాను దేవుడు నిర్ణయించుకున్నాడు. నీకు తలాంతులను అనుగ్రహించి దేశాంతరం పోయినాడు. తిరిగి ఆయన వచ్చేసరికి నీ దగ్గర ఉన్నటువంటి తలాంతులను అత్యధికము చేసేటువంటి విశ్వాసిగా నువ్వు కనబడుతూ ఉన్నావా? వర్తకులలో చెల్లు వెండిగా కనబడుతూ ఉన్నావా? తూచినప్పుడు తక్కువగా కనబడుతున్నావా? సమానంగా కనబడుతూ ఉన్నావా? అబ్రహాము చక్కగా తూస్తున్నాడు. అక్కడ రెండవ ఆత్మీయమైనటువంటి మాట మనకి ఇవ్వబడి ఉన్నది. వర్తకులలో చెల్లు 400 తులముల వెండి. ప్రైజ్ ది లార్డ్. వెండికి కొలమానము నిర్ణయించబడింది. ఎంత ఆ తూకము అంటే 400 తులముల వెండి. ప్రైజ్ ది లార్డ్. 4 అనేది అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన, 4 పాదములు. ఆ 4 పాదములు ఒక్కొక్క పాదాన్ని పరిశీలిస్తే నూరంతలైనటువంటి ఆత్మీయమైనటువంటి స్థానంలోనికి వచ్చిన వెండి ఆత్మగా కనబడుతూ ఉంది.
బోధ, ఆయన బోధించే విషయంలో నిప్పుల మీద కూర్చున్నారు. అందువలనే నూరంతల ఆత్మీయ జీవితాన్ని పొందగలిగినారు. సహవాసము, ఆయన ఎడమ చేయిని తల క్రింద ఉంచుకొని కుడి చేతితో కౌగలించబడుతూ నిత్యము ఆయన వెట్టను పొందుకుంటూ అనేకులకు వెట్ట కలిగించేటువంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మగా కనబడుతూ ఉన్నారు. రొట్టె విరుచుట, ఆయన చేతుల్లోకి వెళ్ళి సంపూర్ణంగా విరువబడి అనేకులకు ఆహారముగా మార్చబడుటలో పరిపూర్ణమైనటువంటి ఆత్మగా కనబడుతున్నారు. ఎడతెగని ప్రార్థన, పర్వతానెక్కి ప్రార్థించేటువంటి విషయంలో ఎడతెగనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి ఆత్మలుగా కనబడుతూ ఉన్నారు. అప్పుడే ఆ వెండి అని పిలువబడేటువంటి నామకరణము నీకు నాకు లభిస్తుంది. రక్షించబడినటువంటి విశ్వాసి 400 తులముల వెండి అని చెప్పబడేటువంటి స్థానంలో నీ ఆత్మీయ జీవితం కనబడుతూ ఉందా? ఆ రీతిగా కనబడుట లేదు అంటే ఆ 4 పాదముల విషయంలో ఎక్కడో తప్పిపోయినటువంటి ఆత్మగా కనబడుతూ ఉన్నా. బెల్షెజర్ లాంటి ఆత్మీయ స్థితిలో కలిగి ఉన్నావా? లేదా అంటే యోబులాగా ధైర్యంగా చెప్పబడేటువంటి ఆత్మీయ స్థానంను కలిగి ఉన్నావా? పరీక్షించుకొని సరిచేసుకొని ఆత్మయాత్ర జీవితంలో ముందుకెళ్ళటకు ఆ దేవాది దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.